కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లైక్ వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ అవర్ వాలంటీరింగ్ అట్ జనకుల్, హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్, రైట్? సో ఈ క్వశ్చన్స్ రావడం చాలా న్యాచురల్. ఓకే, సో అయితే మనము జనరల్గా వేరే ఆర్గనైజేషన్స్ కూడా చూస్తూ ఉంటాము, లైక్ ట్యాక్సీఏ, లైక్ బీసీహెచ్, లైక్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఏదైనా వర్క్కి పిలిచినప్పుడు దే గివ్ వాలంటీరింగ్ పాయింట్స్. ఓకేనా? అండ్ దోస్ ఆర్ కన్సిడర్డ్ హైలీ వాల్యుబుల్ ఫర్ అవర్ హై స్కూల్. అవునా కదా? అవునా? సో అక్కడ ఈవెంట్కి వెళ్తాము, వాలంటీరింగ్ చేస్తాము, పాయింట్స్ వస్తాయి, సర్టిఫికేట్ కానీ ఏదైనా ఇస్తారు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, సో ఇక్కడ మన సిస్టమ్ స్లైట్లీ డిఫరెంట్. ఏంటి, వన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ ఎప్పుడో ఒకసారి జరిగే వన్ ఆఫ్ ఈవెంట్స్ వాలంటీరింగ్ ఈ టైప్లో కాకుండా, వైల్ దెర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్ ఈస్ ఆల్సో అ గుడ్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే we go into something beyond. We make volunteering a habit. Okay, we talk about why, the science of volunteering. 5 W's and H విన్నారా ఎప్పుడైనా? ఎనీబడి నోస్ 5 W? తెలుసా? చెప్పు. వాట్ ఆర్ 5 W's and H? Okay, you are close, but I think you didn't know, only 4 W's చెప్పావు. Anybody? Who? Missing. Okay, రైట్ సీక్వెన్స్లో చెప్పుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక సీక్వెన్స్ ఇస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అసలు మనం ఎప్పుడు వాట్ గురించి స్టార్ట్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ హోల్ థింగ్ అబౌట్? ఓకే, అండ్ వై డు ఐ కేర్? ఓకే, అండ్ దెన్ హూ, when, where. Okay, so adi mana 5 W's, and most importantly how do we do all of these things? So adi 5 W's and H. Okay na? So adi Janakul kuda okkasari manam chuddam, right? Janakul, we know what Janakul is, right? And why ante manaki to develop good habit, volunteering anedi chala points అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మనము పాయింట్స్ గురించి వాలంటీరింగ్ అనేది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ లైక్ డూయింగ్ ఎనీ జాబ్ ఫర్ సాలరీ, అర్థమవుతుందా? ఆర్ స్టడీయింగ్ ఎనీథింగ్ ఫర్ మార్క్స్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇక్కడ మనకి మాస్టర్స్ ఆర్ ఎవరైతే మన వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే, ఒరే నాన్న, సిస్టమ్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, మనము అసలు దాంట్లో సైన్స్ ఏంటి, దాంట్లో బ్యూటీ ఏంటి, దాంట్లో లాజిక్ ఏంటి, అండర్స్టాండ్ దాట్ అండ్ డూ ఇట్ యాజ్ అ హ్యాబిట్, మేక్ ఇట్ అ హ్యాబిట్. అండ్ వన్స్ యూ డూ ఇట్ ఇన్ అ రైట్ వే, వెన్ యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్, ఓకే, పాయింట్స్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. అది చెప్పారు. అర్థమైందా? డూ ద రైట్ థింగ్, యూ విల్ గెట్ వాట్ యు ఆర్ సపోజ్ టు గెట్ ఆటోమేటికలీ. అందరికి అర్థమవుతుందా? ఓకే, సో దాని యొక్క సైన్స్, దాని యొక్క కాన్సెప్ట్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ ఎస్పెషల్లీ మనము లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, ధర్మము అంటే ద లా అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. దాని గురించి తెలుసుకోవడం, మన స్క్రిప్చర్స్లో ఇచ్చింది ఏవైతే ఉన్నాయో, తర్వాత ఏదైతే మనకి కరెంట్ టాపిక్స్ స్కూల్ లైఫ్కి, మీ ఏజ్కి, ప్రస్తుతం వరల్డ్లో ఉన్న సిచ్యువేషన్స్కి ఏదైతే కావాలో ఆ కరెంట్ టాపిక్స్కి సంబంధించిన లాస్ అండ్ సైన్స్ ఏదైతే ఉందో అది చెప్పుకోవడం అనేది చేస్తాం. ఓకే, అది ఏంటి, అది లేకపోతే ఏమవుతుంది అంటే, మీకు ఇప్పుడు లాట్ ఆఫ్ వార్స్ జరుగుతున్నాయి తెలుసు కదా. ఏది ఫర్ ఎగ్జాంపుల్ 1 2 చెప్పండి.
Russia versus Ukraine. Do you know how many people died? Like, approximately about 1 million. 3 million. Okay, like so much of loss of life. ఏది ఇంకొక వార్? ఇజ్రాయెల్ వర్సెస్ ఐరన్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇంకా ప్యాలెస్టీన్. సో ఇది ఒకటి, రైట్? సో అగైన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ కూడా చనిపోయారు. ఏంటి ఇవన్నీ చెప్తున్నాయి అంటే ఎవల్యూషన్, అడ్వాన్స్మెంట్ చాలా జరిగింది, కానీ అది దేనికి కూడా యూజ్ అవుతున్నది? దేనికి కూడా యూజ్ అవుతుంది? వీఆర్ బికమింగ్ ఇంటెలిజెంట్, బట్ హౌ ఈస్ దట్ ఇంటెలిజెన్స్ బీయింగ్? వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎవాల్వ్డ్. Nuclear bombs and causing damage and mass destruction. ఆ ఇంటెలిజెన్స్ దేనికి వాడుతున్నాము? డిస్ట్రాయింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నౌ వీఆర్ యూజింగ్ దట్ ఇంటెలిజెన్స్ టు డిస్ట్రాయ్. సో మనకి అదే, సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆ ఇంటెలిజెన్స్ దేనికి యూజ్ అవ్వాలి? మనం పీస్ఫుల్గా ఉండి, మనం హ్యాపీగా ఉండి, పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి కావాలి. అండ్ ఎప్పుడు వార్లు, డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఫస్ట్ థింగ్, వెన్ సమ్వన్ ఫీల్స్ థ్రెటెండ్. ఎప్పుడు? వెన్ సమ్వన్ ఫీల్స్ థ్రెటెండ్ అండ్ ఇన్సెక్యూర్ అండ్ ఫియర్ఫుల్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ విదిన్. అర్థమవుతుందా? సో మనము పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, హ్యాపీగా, ప్రాస్పరస్గా, హెల్దీగా ఉండాలి అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ థింకింగ్, ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఇది మన మాస్టర్స్, ఋషుల దగ్గర నుంచి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ నుంచి వస్తూ ఉన్న సిలబస్. ఓకేనా? సో ఈ లాస్ తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్, దాన్నే ధర్మం తెలుసుకోవడం అంటారు. సెకండ్ పాయింట్, అది ఇంప్లిమెంట్ చేయడానికి మరి హౌ డు యూ ఇంప్లిమెంట్ ఇట్, హౌ డు యూ ప్రాక్టీస్ ఇట్? దానికి సేవ ఆర్ సర్వీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఓకేనా? దట్ ఈజ్ వై వీ హ్యావ్ వాలంటీర్. అర్థమవుతుందా? సో దానికి వీ హ్యావ్ వాలంటీరింగ్, ప్లెంటీ ఆఫ్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ ఉంటాయి. మెగా ప్రాజెక్ట్స్ నుంచి, స్మాల్ ప్రాజెక్ట్స్ నుంచి, మీడియం ప్రాజెక్ట్స్ నుంచి మెనీ ఆపర్చునిటీస్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే. సో ఈ లా గురించి తెలుసుకోవడానికి అండ్ ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు మర్చిపోకుండా ఉండడానికి ఒక చిన్న స్టోరీ చెప్పారు పెద్దవాళ్ళు. ఓకే, దిస్ కమ్స్ రైట్. ఓకే, ఇది పాస్పోర్ట్ స్టోరీ అంటారు. ఓకే, సో ఒకసారట ఒక చాలా పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎవరు? పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్. పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒకసారి పాస్పోర్ట్ కంట్రోల్ ద్వారా ఈజ్ హ్యావింగ్ టు గో త్రూ పాస్పోర్ట్ కంట్రోల్. శ్రీహర్ష, ఆర్ యూ విత్ మీ? సో పాస్పోర్ట్ ఆఫీసర్ చెక్ చేస్తూ పాస్పోర్ట్, షో మీ యువర్ పాస్పోర్ట్ ప్లీజ్ అని అడిగాడు. అంటే ఏంటి, ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను పాస్పోర్ట్ తీయడానికి చూసాడు. హీ రియలైజ్ దట్ హీ డజంట్ హ్యావ్ ద పాస్పోర్ట్. ఏంటి, ఐ యూ ఫాలోయింగ్ మీ? అండ్ పాస్పోర్ట్ లేకపోతే హీ గాట్ హీస్ ట్రైంగ్ టు సర్చ్ అండ్ ఫైనలీ అతను అర్థం చేసుకున్నాడు, పాస్పోర్ట్ నేను తెచ్చుకోలేదు. అండ్ దెన్ ఆ పాస్పోర్ట్ ఆఫీసర్తో తను మాట్లాడుతున్నాడు, ఏంటి, నేను ఎవ్రీ అదర్ వీక్ ఐ ట్రావెల్, ఐఎమ్ అ రియలీ రిచ్ అండ్ అ పవర్ఫుల్ పర్సన్ హియర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి నాకు ఇక్కడ, ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాను. ఐ జస్ట్ ఫర్గాట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ అ రియలీ ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్, ఇది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అట్ స్టేక్, సో ఐ రియలీ నీడ్ టు గో అని చెప్తాడు. అంటే పాస్పోర్ట్ ఆఫీసర్, నో సార్, ఐ కాంట్ అలౌ యూ అని చెప్తారు. నో బడీ, ఇదేంటి, ఐ కెన్ కాల్ సో అండ్ సో పర్సన్, ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, అది ఇది అంటే, నో
రూల్స్ డస్ నాట్ యాక్సెప్ట్ అంటే స్లోగా వీడు ఈ బిజినెస్ మ్యాన్ ఏమయ్యాడు, ఇంకా ఇరిటేట్ అయిపోయి యాజిటేట్ అయిపోయి కోప్పడిపోయి అరిచేసి ఇసిరేసి గందరగోళం చేశాడు. అయినా సరే పాస్పోర్ట్ ఆఫీసర్ హలో చేయలేదు. అయితే ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ఆయన పక్కన ఒక ఆయన ఆ బిజినెస్ మ్యాన్ని పిలిచి అదేంటి స్లీప్ ఓవర్ సైడ్ ఎఫెక్ట్ అన్నమాట, అది పాపం అది. ఓకే, సో అయితే పాస్పోర్ట్ ఆఫీసర్ సో ఈ పక్కన ఇవంతా అబ్జర్వ్ చేస్తున్న ఆయన ఏం చేశాడు, ఆ బిజినెస్ మ్యాన్ని పక్కన పిలిచి, రే నాయన ఫస్ట్ కామ్ డౌన్. ఓకే, సో passport officer, do you know what is the purpose of passport officer? To protect the country, to uphold the law. అర్థమైందా? నువ్వు నీ గురించి ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. హీ టేక్స్ కేర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే. ఓకే, సో హైయెస్ట్ ప్రియారిటీ అతనికి టు అప్హోల్డ్ ద లా అండ్ టు సేఫ్ గార్డ్ ద కంట్రీ. యూ మే ఫీల్ ఇన్కన్వీనియన్స్డ్. నువ్వు పాస్పోర్ట్ నీది లేకపోవడం వల్ల పంపించడం వల్ల నువ్వు ఇరిటేట్ అవ్వచ్చు, ఇన్కన్వీనియంట్ అవ్వచ్చు, యాంగర్ ఇదేంటి అజిటేట్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద లా ఈజ్ దిస్. నువ్వు ఇన్కన్వీనియంట్ ఇరిటేట్ అవ్వడానికి రీజన్ నీ మిస్అండర్స్టాండింగ్ ఆర్ నీ రాంగ్ అండర్స్టాండింగ్ అని చెప్పాడు. అని చెప్తే బిజినెస్ మ్యాన్ కొంచెం కోపం వచ్చినా కొంచెం ఆలోచించి దెన్ హీ రియలైజ్డ్ అండ్ దెన్ హీ అపాలజైజ్డ్. హీ వెంట్ బ్యాక్, గాట్ హిస్ పాస్పోర్ట్, వెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్లైట్. అర్థమైందా? సో ఈ అంతటిలోనూ ద పాయింట్ ఆర్ ద కీ టేక్ అవే ఇస్, మనకి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఆర్ మెంటర్స్ కానీ ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో లా ఏదైతే ఉందో అది మనకి నచ్చినా నచ్చకపోయినా ఇట్ కంటిన్యూస్ టు బీ అ లా. అది నచ్చకపోవడం మన వల్ల మన ప్రాబ్లం, కానీ ఇట్ చేంజెస్ నథింగ్. ఓకే, ఫైర్లో వేలు పెట్టద్దు, ఇట్ ఈస్ స్టిల్ అ లా. ఓకే, దట్ ఇట్ బర్న్స్. లేదు నేను పెడతాను, పెట్టి చూసి యూ ఎక్స్పీరియన్స్. సమ్ టైమ్స్ అందుకనే చెప్తారు పెయిన్ ఈజ్ నెససరీ టు లర్న్ అని చెప్తారు. ఓకే, బికాజ్ ఇది నేర్చుకోము కాబట్టే గాడ్ ఏం చేశాడు, ఆర్ నేచర్ ఏం చేసింది, పెయిన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అది ఫిజికల్ పెయిన్ అయి ఉండొచ్చు ఆర్ మెంటల్ పెయిన్ అయి ఉండొచ్చు. మెంటల్ పెయిన్ అంటే ఈ ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, ఫియర్స్, యాంగర్, డిప్రెషన్లు, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? సో ద పాయింట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్, మనం ఎక్కడున్నా మన వాట్ ఈస్ ద లా దట్ ఈస్ అప్లికబుల్. మనం ఒక కంట్రీలో ఉన్నాం, కంట్రీకి సంబంధించిన లాస్. సిటీలో ఉన్నాం, సిటీ లాస్. స్కూల్లో ఉన్నాం, స్కూల్ లాస్. జనకుల్లో ఉన్నాం, జనకుల్. ఇంట్లో ఉన్నాం, ఇంట్లో యాజ్ అ కిడ్, యాజ్ అ నైబర్హుడ్లో ఉన్నాం, నైబర్స్కి సంబంధించిన లాస్. సో ఇవన్నీ మనకి తెలుసుకోవడము, తెలుసుకున్న దాన్ని టు గెట్ అ టేస్ట్. తెలిసిన వెంటనే ఎవరు ఫాలో అవ్వలేరు, బట్ యూ నీడ్ టు డెవలప్ అ టేస్ట్ అండ్ టు గెట్ ఇన్ టు అ హ్యాబిట్ అండ్ టు ఫాలో ఇట్. ఇది మనం చేయాల్సిన పని. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జనకుల్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వాలంటీరింగ్. అర్థమవుతుందా? ఓకే, సో ఇది రియలీ అనంత్ మంచి కూర్చోండి. సో ఇది ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనము ఇలాంటివి రిఫర్ చేసుకుంటూ ఉండడం. స్క్రిప్చర్స్ అంటారు, మంచి పుస్తకాలు, గుడ్ బుక్స్ దట్ గైడర్స్, గుడ్ పీపుల్ దట్ కెన్ గైడర్స్. వాళ్ళ కంపెనీలో ఉండడము, గుడ్ బుక్స్ని రెఫర్ చేసుకుంటూ ఉండడము. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిల్ని, అఫ్కోర్స్ పేరెంట్స్ కానీ ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే యూ షుడ్ ఆల్వేస్ డిస్కస్ అండ్ గెట్ దేర్ హెల్ప్. బట్ జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు యాక్సెసిబిలిటీ లేరు, దెన్ వీ షుడ్ రిఫర్ బ్యాక్ టు దీస్ బుక్స్. అదే బుక్స్ని నేను గైడెన్స్గా తీసుకొని మీకు ఇక్కడ టాపిక్స్గా చెప్తూ ఉన్నాను. అర్థమవుతుందా ఏంటి? సో జస్ట్ సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఇది మన ఎజెండా. అండ్ అందులోనూ దేనికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి?
అంటే ఫస్ట్ పీస్ఫుల్ లివింగ్, తర్వాత హెల్దీ లివింగ్, ప్రాస్పరస్ లివింగ్. మనకి పూజల్లో వస్తాయి, మీరు విన్నారో లేదో. క్షేమ స్థైర్య, కంటిన్యూ చేయగలరా ఎవరైనా? దీవిస్తారు. క్షేమ స్థైర్య అనంత్, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య. ఓకే, సో ఫస్ట్ సీక్వెన్స్లో చూడండి అన్నీ, అది ప్రియారిటీస్ చూడండి ఎట్లా ఇచ్చారో పెద్దవాడు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ముందు పీస్ఫుల్కి సంబంధించినవి ఇచ్చారు. క్షేమంగా ఉండడం అంటే సేఫ్, ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు, గుడ్ జాబ్. స్థైర్యం అంటే ఎవరైనా చెప్పగలరా? స్థైర్యము ప్రతి పూజలో వస్తాయి ఇవి, జస్ట్ తెలియదు అంతే మనకి. స్థైర్యము అంటే అమ్మా కరేజ్, అది తర్వాత వస్తుంది. స్థైర్యం అంటే స్టెబిలిటీ. ఏంటి వివస్ శ్రీహర్ష? స్టెబిలిటీ. ఓకే, తర్వాత ధైర్యము, కరేజ్. ఇప్పుడు వచ్చింది మన యువన్ ఫేవరెట్ వర్డ్. సరే, మరి విజయం అంటే? విజయం వెరీ సింపుల్ వర్డ్, విజయము అనంత్. విన్, వెరీ గుడ్, వెరీ గుడ్ రా, ఐ లైక్ ఇట్. అభయము కొంచెం డిఫికల్ట్ వర్డ్, అభయము. అభయము ఫియర్లెస్, చాలా బాగా. భయానికి ఆపోజిట్ అభయం. ఓకే, మరి ఆయుర్, ఆయుర్ ఆయుష్, ఆయుర్ ఎవరైనా చెప్పగలరా? ఆయుర్, ఆయుష్. లైఫ్ స్పాన్ ఏంటి? లైఫ్ స్పాన్. లైఫ్ స్పాన్ ఒకటే ఉంటే సరిపోతుంది, అందుకే వెంటనే ఇంకోటి చెప్పాడు. సఫర్, లాంగ్ లైఫ్ ఉన్నవాడు కానీ ఎప్పుడు సఫర్ అవుతున్న వాడితో యూజ్ ఏమైనా ఉందా? అందుకే నెక్స్ట్ వెంటనే ఏం చెప్పాడు? ఆరోగ్య అన్నారు. హెల్దీ లైఫ్ స్పాన్ అని చెప్తున్నారు. ఏంటి నేనా? సౌండ్ అవుతుంది. ఓకే, లైఫ్ స్పాన్ ఎలా ఉండాలట? హెల్దీగా ఉండాలట. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా ఐశ్వర్య. ఐశ్వర్యం అంటే ఏంటి? మనం కామన్గా మాట్లాడుకునేది ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? పీస్ కాదు. ఐశ్వర్యం అంటే ఏంటి? వెల్త్, ప్రాస్పెరిటీ. అదే కదా ఫస్ట్. అదే ఈ రోజుల్లో మనం దీవించాలంటే ఐశ్వర్య సిద్ధిరస్తు అంటారు, మిగతా అన్ని పక్కన పెట్టేసి. ఓకే, బట్ మనకి ఎప్పుడు విజన్ అనేది అట్లా ఉండాలి. అందుకు మనకి ఇట్లాంటి క్లాసెస్ ఇక్కడనే కాదు, ఎలా అయినా ఎక్కడైనా సరే ఈ టైప్ ఆఫ్ కంటెంట్, ఇవి స్కూల్స్లో చెప్పగలిగిన స్టేచరు ఆర్ లెవెల్ ఇంకా అక్కడ ప్రస్తుతానికి లిమిటెడ్గానే ఉన్నది. అందుకే దెర్ ఈస్ అ నీడ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సచ్ కైండ్ ఆఫ్ బుక్స్ టు బి రెఫర్డ్ రెగ్యులర్లీ. ఓకే, ఆ బుక్స్ నుంచి తీసుకున్న టాపిక్సే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అర్థమవుతుందా? షూర్ ఆర్ యూ విత్ మీ? ఎనీ డౌట్స్? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇల్లాజికల్గా అనిపించినా ఆర్ ఏదైనా ఫ్లా అనిపించినా ఏదైనా చెప్పండి, వీ కెన్ డిస్కస్. ఇది ఫస్ట్ నుంచి ద థీమ్ ఇస్ అ గ్రూప్ లెర్నింగ్ థీమ్. ఓకే, ఏదైనా డౌట్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, feel free to ask. Uncle, what about so and so? How can you say this? ఇట్లాంటి ఏదన్నా అడగచ్చు. ఓకే, అండ్ I will be happy to discuss. ఓకే, ఓకే, అంటే when you are not sleeping you can ask. సహస్ర, ఓకేనా? పాపం, she is struggling big time. Thanks to her, she is over.
ఓకే కానీ యు ఆర్ సేయింగ్ సంథింగ్. ఓకే సరే మనము సో దీన్నే ఇంగ్లీష్లో కూడా ఈ సీక్వెన్స్ ఇచ్చారు బై ద వే ఒక కోర్ట్లో తెలుసా. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మీకు. బిల్లీ గ్రహం విన్నారా? బిల్లీ గ్రహం బిల్లీ గ్రహం మనకి షార్లెట్లో చాలా ఉంటాయిరా ఆయనవి. బిల్లీ గ్రహం పార్క్వే, బిల్లీ గ్రహం లైబ్రరీ, చాలా ఫేమస్ ఆయన. ఆయన అన్నాడు ఒక కోర్ట్లో చెప్పాడు మన తెలుగులో. యాక్చువల్లీ ద బ్యూటీ ఇస్ ప్రపంచంలో వెల్ విషర్స్ ఎక్కడైనా ఇలానే ఆలోచిస్తారు. ఓకేనా? జస్ట్ లాంగ్వేజ్ మారుతుంది, బుక్ మారుతుంది, ఇట్లాంటి టైం మారుతాయి, ఇట్లాంటివి మారుతాయి తప్ప దే ఆల్ సే ద సేమ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ సో న్యాచురల్ అండ్ కామన్ సెన్సికల్. ఆయన ఏమన్నాడంటే ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. అంటే సీక్వెన్స్ ఇస్తున్నాడు ఏది మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఏమన్నాడు? మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ బికాస్ యూ కెన్ ఆల్వేస్ ఎర్న్ బ్యాక్. If health is lost, something is lost. Okay. If character is lost, everything is lost. Adhainda. So we are here pandukine personality development to build our character, to reflect, to think, to improve, to work on it. Okay, and the best way to work on our character is to submit to any real work and do it without any expectation. అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వాలంటరీ. ఓకే, సో అది మనము గుర్తుంచుకోవాలి. దీనికి ఇంప్లిమెంటేషన్కి ఒక చిన్న ఫార్ములా మనము ట్రై చేద్దాము. ఎవ్రీ డే X minutes, let us call it 20 or 30 minutes. ఓకేనా? వాలంటీరింగ్ అంటే మనము యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము సర్వీస్ ఆర్ సేవ, టు డూ సంథింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. నాకేంటి, వాట్ విల్ ఐ గెట్ ఫ్రమ్ ఇట్ నుంచి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే యాటిట్యూడ్తో చేయడాన్ని మనం సర్వీస్ ఆర్ వాలంటీరింగ్ అంటాము అని చెప్పుకున్నాం. అవునా ఈవెన్? ఓకే, దానికి కోట్ రూపంలో చెప్పాము. వర్క్ యాజ్ ఆఫరింగ్ ఆర్ సర్వీస్ ఇస్ కాల్డ్ యజ్ఞ ఆర్ సేవ. ఓకే, వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఏమని చెప్పాం అనంత్? వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ కర్మ. ఓకే, సంథింగ్ దట్ బైండ్స్ అస్. ఓకే, సో అది చెప్పాము. మరి అది ఫాలో అవ్వాలి, థియరీ అర్థమవుతుంది. ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే డైలీ ఒక 20 minutes or 30 minutes తీసుకోండి. మీ ఇన్ యువర్ లైఫ్ 24 hours కదా డైలీ. అవునా? రీసెంట్గా ఏమైనా మారిందా? నో, ఇట్స్ స్టిల్ 24 hours, రైట్? ఓకే, సో 24 hoursలో ఒక 20 minutes or 30 minutes టేక్ దట్ టైమ్ అండ్ డూ సమ్ వర్క్ వేర్ యూ సే వాట్ విల్ ఐ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్, వై షుడ్ ఐ నో, హౌ డస్ ఇట్ హెల్ప్ మీ అనేది పక్కన పెట్టేసి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్న యాటిట్యూడ్తో ఒక 20 minutes to 30 minutes చేయడం ట్రై చేద్దాం. ఏంటి సౌండ్స్ లాజికల్? ఎన్ని మినిట్స్ అయితే రీజనబుల్ అనిపిస్తుంది? రే నాన్న నిశ్చయ్ అనంత్ లేదు, డోంట్ సెట్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకేనా? సో ఎన్ని మినిట్స్ అయితే రీజనబుల్ అనిపిస్తుంది మీ ఏజ్ గ్రూప్కి? మాకైతే పెద్దవాళ్ళు 1 hour డైలీ చేయండి అని చెప్పారు. Every day, take 1 hour out of your routine and do this seva where you say, how can I help you? One of the healthiest habits అని చెప్పారు. ఓకే, మీ ఏజ్ గ్రూప్కి ఎంత అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. నేను 30 minutes or so అనుకున్నాను. వాట్ డూ యూ గైస్ థింక్? లెట్స్ జస్ట్ గో ఓవర్. మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి. 5 minutes. ఓకే, ఎనీబడి ఎల్స్? 15 minutes. ఇంకా ఎనీబడి? అసలు ఈ కాన్సెప్ట్ అర్థమైందా?
అర్థమైందా? ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే వి బికమ్ స్కిల్ఫుల్, వీ డోంట్ బికమ్ అటాచ్డ్. చేయకపోతే ప్రాబ్లమ్స్లోకి, బికాజ్ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే దెర్ ఇస్ నో ఎండ్ టు గ్రీడ్, అవునా కదా? ఓకే, నాకేంటి నాకు ఇంకా కావాలి అనే దానికి లిమిట్ ఉందా? లిమిట్ ఉందా? You got, the person who has a million, he will say I need 10 million. The person who has 10 million will say I need 100 million. The one who has 100 million will say 1 billion. So there is no limit. Avuna kada? But the only thing that has limit is your lifespan. దానికి లిమిట్ ఉందా? అందరికీ అర్థమవుతుందా? లిమిట్ ఉంది. దాంట్లోనూ హౌ పీస్ఫుల్ ఆర్ హౌ హ్యాపీ యూ క్యాన్ బీ, అది కూడా ఇట్ ఈస్ లిమిటెడ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. అందుకనే జీవించేటప్పుడు వీటిలన్నింటిలో ఫస్ట్ అవి ఉండాలని చెప్పారు. ఓకేనా? ప్రియారిటైజ్ అండ్ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో అవన్నీ రావాలి, ప్రాక్టీస్ అవ్వాలి, రైట్ ప్రియారిటీస్ రావాలి అంటే సర్వీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఓకే, సో అందుకు మనం ఇక్కడ వాలంటీరింగ్ చేసినందుకు వాలంటీరింగ్ పాయింట్స్ ఉంటాయి జనకుల్లో కూడా. తల్లి యా, ఓకే, వాలంటీరింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇట్ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్, స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా? స్ట్రైట్ అంటే ఇంటూ ద డోర్ అన్నది. ఓకే, సో పిల్లలు అది రీజన్. ఓకేనా? సో దీనితో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ భగవద్గీతకి సంబంధించిన శ్లోకాలు యాడ్ చేసుకుంటూ, భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవునా కదా? సో ఏం చెప్పారు అనేది మనం రెఫరెన్స్ తీసుకొని మధ్యలో కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ మనం కంటిన్యూ చేస్తాం. ఈ ఇయర్ దెర్ విల్ బీ అ బిగ్ ఎంఫసిస్ ఆన్ మెనీ కీ టాపిక్స్ లైక్ హ్యాబిట్స్, రొటీన్, హెల్త్, మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ మీద, తర్వాత హోమ్ సైన్సెస్, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్లాంటివి ఎన్నో టాపిక్స్ దే విల్ బి అడ్రెస్డ్ హియర్. హైలీ యూస్ఫుల్ టాపిక్స్. అర్థమవుతుందా? ఏంటి గెట్ ఇట్? సరే, ఓకే, సో దీంతో మనము కన్క్లూడ్ చేస్తాము పర్సనాలిటీ డెవలప్మెంట్ది. వీ విల్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ బ్రేక్ అండ్ దెన్ వీ విల్ రీగ్రూప్ ఫర్ బీసీహెచ్కి సంబంధించిన యాక్టివిటీస్. ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు కిక్ స్టార్ట్. కొన్ని స్టాల్స్ పెట్టాలనుకుంటున్నాము, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది వీ విల్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. అలానే మీరు గణేష కిట్స్ చేశారు, అవునా? You guys did a fantastic job. ఓకే, యోధా ఉంటే యోధా కూడా చెప్పాల్సిన థింగ్, మన 3D ప్రింటింగ్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్ బై హిమ్. ఓకేనా? తర్వాత మీ అందరూ యూ గాట్ టుగెదర్ అండ్ డిడ్ గ్రేట్ జాబ్. ఓకే, సో దాంట్లో వీ ఆల్మోస్ట్ సోల్డ్ మేబీ 15 కిట్స్ సో ఫార్. ఓకే, అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు సెల్. సో అనంత్ కాది మంచి కూర్చో. సో దాంట్లో కొన్ని కిట్స్ చేసాము, ఇంకొన్ని కిట్స్ రెడీ టు సెల్ కొన్ని తయారు చేయాలి. చేసి మనము వీ కుడ్ సెల్ సమ్ 15, వీ వాంట్ టు సెల్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, వీ నీడ్ సమ్ ఐడియాస్. ఓకే, సో గణేష కిట్ సెల్లింగ్ ఒకటి, బీసీహెచ్ ప్లానింగ్ ఒకటి, దాని గురించి వీ విల్ రీడూ. సరేనా? అండ్ వీ నీడ్ యువర్ ఐడియాస్. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఏదైనా గేమ్, కోడ్ నేమ్స్ కానీ ఏదైనా వీ విల్ ప్లే సంథింగ్ ఫన్. ఏంటి సహస్ర, ఇఫ్ యు ఆర్ స్టిల్ అవేక్ బై దట్ టైమ్. When is the song practice thingy? సాంగ్ ప్రాక్టీస్ థింగ్ కూడా ఇప్పుడే.